మొత్తం అంతా తీసుకొచ్చి సినిమా సినిమాలో పైన పెట్టాను. అవును పెట్టారు. మేడం. ఏమైనా అటు ఇటు అయితే ఏంటి పరిస్థితి? మళ్ళీ వీడియోలు తీస్తా, మళ్ళీ సినిమా తీస్తా. ఆ! ఈ ఈ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందసలు? చాలా చిన్న కుటుంబం. వీళ్ళేమనరా మిమ్మల్ని? చాలా చిన్న కుటుంబం. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు షాక్ అయ్యి ఉంటారు గదా! అవును. మావాడేదో వీడియోలు చేసుకుంటా అన్నాడు, లేకపోతే ఇండస్ట్రీకెళ్తా అన్నాడు, ఇట్లా చూడాల్సొస్తుందేంటి మామూలే అనేది. మేడం. అది జరుగుతుంటాయి. వాళ్ళు బాధపడ్డారు. బట్ ఆ! చాలా చిన్న కుటుంబం. అండ్ హ్మ్. మాకు లగ్జరీలు ఇయన్నీ ఏముండవు. మాకు ఎదుటోళ్ళు మోసం చేయాలి ఇట్లాంటివి ఉండవు. చాలా చిన్న కుటుంబం. విలేజ్‌లో ఏం తెలియని అమాయక కుటుంబం మాది. హ్మ్. నేనొకడిని పేదరికం కాబట్టి కష్టపడాలి, పైకి రావాలని వచ్చాను మేడం బయటికి. ఓకే. పోరాడుతున్నా. హ్మ్. చూద్దాం ఏమైతే అదయింది అని. హ్మ్. పోతే పోయింది. మళ్ళీ కృష్ణానగర్‌లో టీ తాగుతా. మామూలు బట్టలేదు. ఇప్పుడు ఈడికి ఇట్టొచ్చా. మామూలు కృష్ణానగర్‌లో ఎలా ఉంటాను నేను ఉదాహరణ. పాత బట్టలేదు అందరితో తిరుగుతుంటా. క్యాజువల్‌గా ఉంటా. హ్మ్. ఈయన నాకు 5 మంది, 100 మంది ఫాలోవర్స్ వస్తే రెచ్చిపోతుంటారు. రైట్. ఓకే. ఇప్పుడు యూట్యూబ్‌లో ఎంతమంది ఉన్నారు మీకు నాకు 1.2 సబ్‌స్క్రైబర్స్? మిలియన్ ఉన్నారు. ఓకే. దానిలో కూడా 1 ఫేస్‌బుక్‌లో ఎమ్ 1 ఉన్నారు. ఎమ్ ఉన్నారు. 1 ఎమ్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 186, 170, 190 వరకు ఉన్నారు. ఓకే. అలా ఉన్నారు. అగైన్ ఇదేదైనా ఉన్నా కూడా మీ ప్లాట్‌ఫార్మ్స్ మీకున్నాయి అనేది ధైర్యం. నాకున్నాయి. ఐ డోంట్ కేర్. ఓకే. అండ్ మరి ఏ మీడియా కూడా ట్రైలర్ అవసరం లే. కూడా రిలీజ్ అవ్వని మూవీకి ఒక 3 సాంగ్స్ పట్టుకొని ఎందుకింత కాంట్రోవర్సీ కావాలని ఆర్‌జీవి గారి టైప్‌లో వెళ్తున్నారా ప్రమోషన్స్ కోసం అని నిజంగానే కష్టపడి సినిమా చేశాను. దాన్ని నమ్ముకోవాలి. ఒక రైతు అనుకుంటున్నాను నేను. సినిమా మేకర్ కూడా ఒక రైతు. సినిమా మేకర్ అనేవాడు ఒక రైతుతో సమానం. వాడు కూడా. ఎందుకంటే అన్ని క్రాఫ్ట్‌లు వాన, వంగడ ఇప్పుడు హ్మ్. ఒక పొలం పండింది. ఆ పొలానికి ఒక రేటొస్తది. వర్షం పడి తడిచిపోతే దానికి మొలకలొస్తాయి. పనికిరావు. దానికి గిట్టుబాటు ధర అట్లా మా సినిమాకి కూడా గిట్టుబాటు ధర కావాలి నా సినిమాకి. నేనొకటి తీశా. దానికి ఒక గిట్టుబాటు ధర ఉంటది. దాన్ని నేను మార్కెట్ చేసుకోవాలి కదా! హ్మ్. పాయింట్ 1. హ్మ్. పాయింట్ 2 సినిమాని చూడకుండా బూతు అని మన పెద్దాయన తిట్టాడు. చిట్టిబాబు గారు. నేనదే అంటున్నా. అది సినిమా కాదు అసలు ట్రైలర్ కూడా రాలేదుగా. మరి ఆయన డిసైడ్ చేసి ఆ పాటను చూసి మాట్లాడాడు. హ్మ్. ఆయన ఒక సినిమా యాక్ట్ చేశారు. ఆ సినిమా ఏదో అటో ఇటో ఆడింది. కట్ చేచ్చే. దాంట్లో 'జారు మిట్టయ్యో' అనే ఒక సాంగ్ ఉంది. సన్నీ లియోన్ యాక్ట్ చేసింది. హ్మ్. ఆయన యాక్ట్ కూడా చేశాడు. ఆ పెద్దోళ్ళతో ట్రావెల్ కూడా చేశాడు. హ్మ్. వై కాంట్ హీ క్వెషన్ దెమ్? వాళ్ళని ఎందుకు క్వెషన్ చేయడు? నన్ను అడుగుతున్నాడు. ఆర్‌జీవి గారిని పెద్ద ఎందుకు క్వెషన్ చేయడు? నన్ను వచ్చి స్టూడియోలో మేమిద్దరం మాట్లాడుతుంటే నేను, స్వప్న మేడం ఈయనొచ్చి సరన్న మధ్యలో జాయిన్ అయ్యి వాట్ ద హెల్ ఇస్ ఇట్ నెసెసరీ? ఆయన ఎళ్లి తీర్థయాత్రలకి యాడనో కేదార్‌నాథ్, తిరుపతిలో కూర్చోవాలి. లాస్ట్ టైమ్ 'కరాటే కళ్యాణి' గారి ఇష్యూలో కూడా ఇదే అయిందిగా. నన్ను తిట్టాడు. "నువ్వు సినిమా ఎక్కడ తీస్తావా?" అన్నాడు. తీసి హ్మ్. చూపించా 16 నెలల్లో. నా సత్తా చూపించా. పాన్ ఇండియా మళ్ళా. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ. హ్మ్. లారీ చాప్టర్ 1 3 అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. హ్మ్. 9 ఫైట్‌లు, ఫుల్ మాస్ డైలాగ్స్, లవ్ స్టోరీ, రొమాన్స్, ఎమోషన్, సెంటిమెంట్, దేశ భద్రత అన్నీ ఉన్నాయి. ఓకే. పవర్ ప్యాక్డ్ సినిమా. ఓకే. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళెవరు? బ్యాక్ ఎండ్‌లో ఉండి ఎవ్వడు లేడు. ఒక్క శ్రీకాంత్ రెడ్డే. ఐ హ్మ్. డోంట్ కేర్ ఎనీబడీ. అసలు నువ్వు ఎవరినైనా సపోర్టింగ్‌కి అడగటం సపోర్ట్ కానీ ఏం లేదు నాక. డబ్బులున్నాయి. సినిమా చేశా. డబ్బులు ఓకే కొంచెం శ్రీకాంత్. ఉన్నాయి మేడం. హ్మ్. డబ్బులున్నాయి సినిమా చేశా. కొంచెం రిలీజ్‌కున్నాయి. రిలీజ్ చేస్తా. మళ్ళీ రోడ్డెక్కుతా. నో ప్రాబ్లమ్. వస్తే కారెక్కుతా. హ్మ్. సరే ఓకే. అంటే నువ్వెవరినైనా ఇండస్ట్రీలో ఎవరినైనా కలవటం అడిగినా లేకపోతే మేడం. ఎన్ని అవమానాలు మాట్లాడితే ఇట్స్ ఎ బిగ్ డిబేట్ యాక్చువల్లీ. బట్ లైక్ అడిగినా ఎవరిని అడిగావు టాప్ ప్రమోషన్? 5-6 పీపుల్‌ని కలిసా. నో యూజ్. హుహు. వాళ్ళు అవమానించారు. అంటే అది తప్పు లేదు. వాళ్ళ గౌరవం వాళ్ళు చెప్పారు. వాళ్ళు చిన్న చిన్న సినిమాలు కొంటుంటారు ప్రతిరోజు. అయన్నీ ఓకే. లాస్ వస్తుంటాయి. హ్మ్. ఆ అనుభవాలతో చెప్తారు వాళ్ళు. హ్మ్. బట్ వాళ్ళకి సినిమా నాలెడ్జ్ లేదు. నాకు నాలెడ్జ్ ఉంది. నా సినిమా ఏమన్నారు పరంగా. నిన్నేమన్నారు? అవమానించారు మేడం. నీది బూత్ సినిమా అని ఒకడన్నాడు ఆ పార్టీని. ఆ ట్రైలర్‌లో ఒక డైలాగ్ ఉంది. మార్కెటింగ్ కోసం పెట్టా. ఓకే. లారీ డ్రైవర్ ఎలా మాట్లాడతాడు మేడం? లారీ డ్రైవర్ సర్రని ఒకడొచ్చి బ్రేక్ ఏసాడు ఎదురుగా. ఈడు లారీ డ్రైవరు. కుర్రోడు ఆ పైన. నా సినిమాలో లారీ డ్రైవర్ ఇలా ఉంటాడు. అట్లా డైలాగ్ పెట్టా ఊరికే. నా సినిమాలో డైలాగులుంటాయి. మాస్ డైలాగ్స్ ఉంటాయి. 20, 30 డైలాగులుంటాయి. చాలా సాలిడ్‌గా ఉంటాయి. ఓకే. పెద్ద పెద్ద మాస్ హీరోలు మాట్లాడుతున్నారు బూతులు. ఉన్నాయి అలాంటివి. హ్మ్. మొన్న నెట్‌ఫ్లిక్స్‌లో పెద్దోళ్ళది వచ్చింది ఒక సినిమా. హ్మ్. ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు. హ్మ్. బూతులొచ్చాయి. మీకు హ్మ్. తెలుసుగా. హ్మ్. సో, మరి నేను మాట్లాడితే ఏంటి వాళ్ళని అడగరే. నన్ను అడుగుతున్నారే. అటంటే అంటే వాళ్ళు కొనే దమ్ము లేక, కొనే కెపాసిటీ లేక కెపాసిటీ ఉండొచ్చు. కెపాసిటీ అంటే ధైర్యం. మెంటల్ పరంగా కూడా ఫిక్స్ ఉండాలి. డబ్బుంటే సరిపోదు. హ్మ్. కెపాసిటీ అంటే ఆల్ ఇన్. హ్మ్. లేక సొల్లు మాటలు చెప్తున్నారు. ఇది నా ప్రొడక్ట్. నేను అమ్ముకోవాలి. నాకర్థమైంది. హ్మ్. సో, నా ప్రయత్నం నేను చేస్తున్నా అంతే. నథింగ్ ఓకే. రాంగ్. బట్ ఓకే. సినిమా చాలా బావుంటది. 'శ్రీకాంత్ రెడ్డి ఆసం' యూట్యూబ్ ఛానెల్‌లో ట్రైలర్ అండ్ పాటలున్నాయి. ఓపెన్ చేసి చూడండి. నచ్చితేనే సినిమా చూడండి. లేకపోతే వద్దు. ట్రైలర్ ఉందా? అదే రేపు రిలీజ్ అవుద్ది కదా! రేపు రిలీజ్ ఇంకా 20 అవుతది. రోజులైంది. మనది ఈవినింగే రిలీజ్ అవుతది లెట్ ఇట్ బి. ఇంటర్వ్యూ. వాళ్ళు ఎతుకుతారు ఓకే. గదక నేను టచ్‌లోకొస్తారు. చక్కగా ఈ కాంట్రోవర్సీ ఇంటర్వ్యూస్ అన్నీ చేసి ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో చేసి చక్కగా నీ సాంగ్స్, లింక్స్ పెట్టుకొని ప్రమోట్ చేసుకుంటున్నావు. అంతే గదా! ఒక రకంగా స్టంటే గదా ఇది? స్టంట్ కాదు. హ్మ్. సరే అనండి మేడం. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. సరే పోనీ మీరు చెప్పండి. అంటే ఏ రకంగా తీసుకోవాలి దాన్ని? కూర్చుంటున్నారు. ఇట్లా లేకపోతే చిట్టిబాబు గారో, లేకపోతే మీడియానో ఏదో ఒక కాంట్రోవర్సీని సబ్జెక్ట్‌గా తీసుకుంటున్నారు. దానికి చక్కగా మీ మూవీస్‌కి సంబంధించి లింక్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నారు. ఒక రకంగా ఇది క్లియర్ కట్‌గా
నో మేడం, ఆర్జీవి గారి స్ట్రాటజీ కాంట్రవర్సీతో పాపులర్ అవ్వాలి. నో మేడం. ఆ కష్టం. విధంగా నేను ఆ కొత్తవాడిని, విధంగా ఆయన నేను తీసుకెళ్ళాలి. కొత్తవాడిని మేడం. ఓకే. ఒక పెద్ద ప్రసాద్ ల్యాబ్, ఒక పెద్ద నవోటల్, దస్పల్లా లాంటివి ప్రిపేర్ చేసి 5 to 10 lakhs 15 lakhs పెట్టేంత స్తోమత నా దగ్గర లేదు. ఆ డబ్బులుంటే నేను ప్రజలకు పంచుతా. కొన్ని వీడియోలు హెల్పింగ్ వీడియోలు చేశాను, ప్రూఫ్ అదే. ఇంకా చేయాలని ఉంది. మాటలు చెప్తే అవ్వదు, చేసి చూపియాలని నేను ఎక్కడ దాని గురించి ప్రస్తావన తేవట్లేదు. అంత డబ్బులు లేదు మేడం అక్కడ. సో నాకున్న మీడియా సర్కిల్‌లో వెళ్ళి నమస్తే చెప్పి కూర్చొని నా బాధ వాళ్ళకి చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నా. అది తప్పంటే నేనేం చేయలేను. ప్రయత్నం చేస్తున్నా మేడం. రైతులాగే నేను కూడా. హ్మ్. అట్‌లీస్ట్ నాకన్నా ఒక మీడియా ఉంది. రైతు కోరున్నాడు మేడం పల్లెటూర్లలో. చాలా మంది పంటలు పండిస్తుంటారు. నాకు చాలా బాధేస్తది వాళ్ళని చూస్తే. హ్మ్. ఎండనక వాననక. మేము కూడా అలాంటి వాళ్ళమే. మేము ఎండనక వాననక షూటింగ్ చేస్తాం. కొత్త సినిమాలు, చిన్న సినిమాలు. పెద్ద సినిమా వాళ్ళంటే డబ్బులుంటాయి, కారవాన్లు ఉంటాయి, వాళ్ళ బిల్డప్‌లు వేరు. కానీ కొత్త సినిమా వాళ్ళు ఇప్పుడు నేనున్నా మేడం. ఓపెన్ కాస్ట్ మ్యానింగ్‌లో రామగుండంలో షూట్ చేశా. క్లైమాక్స్ 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ, 40 మందిని కొట్టాలి రౌడీసు. నేనొక్కడినే. ఆ రోజు బడ్జెట్ వచ్చేసి వాట్ వి కెన్ సే 8 లక్షలు ఆ రోజు బడ్జెట్. హ్మ్. 8 లక్షల్లో అయిపోవాలి. నా మ్యూజిక్‌కి 20 లక్షలు. ఇట్లా నేను బడ్జెట్ పెట్టుకున్నా. ఎందుకంటే ఏది ప్రాబ్లమ్ ఒకరో అటు ఇటు అయినా సినిమా ఆగిపోద్ది. సో, ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. సో, ఈ 40 మందిని కొట్టాలి. 40 మందిని కొట్టాలంటే ఒకడిని నేను ఇలా కిక్ చేయాలి, తన్నాలి. నన్ను వెనకాల నుంచి ఒకడొచ్చి తంతాడు. కిక్ చేస్తాడు ఫైట్. స్టంట్ కూడా నేనే. ఇలా జరుగుతుంది. తంతే అతని షూకి ఒక మేక్ ఉంది. అది మైనింగ్ ఏరియా, ఇనప శిలలు, అవి లారీలు తిరుగుతా ఉంటాయి. అవన్నీ అక్కడ ఉంటే ఎక్కడుందో వచ్చింది. ఆ మేక్ నాకు ఇక్కడ గుచ్చుకున్నది. హ్మ్. వెన్నుపూసలో. హ్మ్. వితౌట్ అనెస్థీసియా మత్తు మందు ఇయకుండా ఆపరేషన్ చేస్తే ఎంత పెయిన్ వస్తదో అంత పెయిన్ వచ్చింది నాకు. నేను లిటరల్లీ ఏడ్చా. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి నాకు. దూరం ఎళ్ళా. చాలా దూరం. ఎవ్వరికీ క్యాస్ట్ అండ్ క్రూ కనపడకుండా 5 నిమిషాలు ఎళ్ళా. ఏడ్చా. ఏడ్చి బ్రీత్ తీసుకున్నా. వాటర్ ఇచ్చే వాటర్ బాయ్ ఇద్దరే ఉన్నారు. వాళ్ళందరికి వాటర్ ఇస్తాను నాకీడ ఉదాహరణ. ఎందుకంటే వాళ్ళు నా గెస్ట్‌లు షూటింగ్‌కొచ్చిన వాళ్ళు. వాళ్ళకి పోయా. పోయి కొన్ని వాటర్ తాగి ఏడ్చా. మళ్ళీ మా కెమెరామాన్ వచ్చి "ఏం బ్రో ఆపేద్దామా" అన్నాడు. "లేదు బ్రదర్ పర్లేదు ఉందాం" అన్నా. తర్వాత 36 మందిని కొట్టాలి ఇంకా. 36 మందిని కొట్టి డిఫరెంట్ యాంగిల్స్, రోప్స్, క్రేను, బెడ్, డస్టు, బాంబ్ బ్లాస్ట్‌లు జరుగుతున్నాయి. షూటింగ్స్ అవన్నీ ఉన్నాయి. గన్ షూట్స్ అవన్నీ. అవన్నీ ఎండకు కాంట్రాస్ట్ కనపరావు. అంటే యాక్చువల్‌గా ఈ సీన్‌ని పెద్ద హీరోలు పెద్దవాళ్ళైతే గనుక హానెస్ట్‌గా ఒక 2, 3 రోజులు చేస్తారు. హ్మ్. 2, 3 రోజులు, 5 రోజులు, 6 రోజులు కూడా చేస్తారు. క్లైమాక్స్ అంటే 20 రోజులు కూడా చేస్తారు. నా కాడున్న బడ్జెట్ 7 లక్షలు అయిపోవాలి. అందరికి ఒకవేళ నేను ఆపాననుకో ఆ పెయిన్‌తో పేమెంట్ మట్టుకు ఇయ్యాలి అందరికి నేను. అంత కష్టపడి నేను ఈ సినిమా చేసుకొనొచ్చా. హ్మ్. సినిమా వాళ్ళు ఇప్పుడు ఈడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నా. నాకు చెమటలు పడుతున్నాయి. ఈ లైటింగ్‌కి, వేడికి. మీకు కూడా పడుతున్నాయి. ఉదాహరణ చెప్తున్నా. సో, ఈ ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్ అంటారు కానీ ఇట్ హాస్ ఎవ్రీథింగ్ మేడం. ఇట్ హాస్ ఎవ్రీథింగ్. బట్ ఎంత డబ్బుతో నువ్వు చేస్తున్నావు, ఎంత కష్టపడ్డావు అనేది సినిమాలో ఫ్రేముల్లో కనపడిపోద్ది. నా సినిమా చూస్తే అర్థమైద్ది. ఒక లారీ అనేది ఇనుము, ఐరన్. నా సినిమాని ఒక 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 10,000 సార్లు ఎక్కి దిగింటా. లారీ ఎక్కి దిగడం అంత ఈజీ కాదు. అంత హెవీ బట్టలేసుకొని, షూ ఏసుకొని. హ్మ్. ఒకసారి ఎక్కి దిగుతాం మేడం. అర్థమైంది. అర్థమైంది. హైట్‌లో ఉంటుంది. హైట్‌లో ఉంటుంది. ఇనుము. హ్మ్. జారిపోతాయి. హ్మ్. అంత ఈజీ కాదు. ప్రాణం పోతది. అంత కష్టపడి అంటే నా కష్టం నా కోసమే చేశా. ప్రజల్ని ఇంప్రెస్ చేయాలని చేశా. నేను ఏదో చేసినా అనట్లా. హ్మ్. కానీ నా బాధ చెప్పుకోవాలి మేడం. అర్థం అవ్వాలని చెప్తున్నా. సో, అంత కష్టపడి నేను సినిమా వచ్చాను. ఆ సినిమాను చూడకుండా బిడ్డ పుట్టకుండా అనేది బూతు అంటే ఎవరు ఇప్పుడు చిట్టిబాబు గారు కాకుండా ఇంకెవరైనా అన్నారా? అది బూతు చిట్టిబాబు గారు మన సినిమా అని? మేడం కళ్యాణి మేడం గారు నడిపిస్తున్నారని నా డౌట్. నీ డౌట్. నా డౌట్. ఆ! చిట్టిబాబు గారైతే ఆన్ లైవ్ చూసాం మేము. ఆ! ఓకే. డౌట్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. హ్మ్. జిగిరి దోస్తులు ఆళ్ళిద్దరు. ఓకే. ఆ! వీళ్ళు బ్యాక్ ఎండ్‌లో ఉండి మీకు సినిమాకి సంబంధించి ఏవైనా అడ్డుకుంటారని గాని, లేకపోతే ప్రమోషన్స్ ఆళ్ళ చేయనివ్వట్లేదని గాని మొఖాలు మేడం. ఏమైనా ఉన్నాయా ఆళ్ళేం డౌట్స్? చేస్తారు మేడం. ఐ డోంట్ కేర్. ఓకే. జస్ట్ లైక్ హ్మ్. ఆ సిట్యుయేషన్ జరిగింది. దానివల్ల సినిమా బ్యాడ్ ప్రొజెక్షన్ వస్తుంది. రాకూడదని నేను ఫ్రంట్ వస్తున్నా. ఇప్పుడు అతను బ్రూత్ సినిమా అని అది ఇది అన్నారనుకోండి. వాట్ విల్ హ్యాపెన్? ఏదో తీసి పడేస్తారుగా. నా వీడియోలు కొంచెం అట్టే ఉంటాయి. కొంచెం అడల్ట్ అంటారు. అడల్ట్ అంటే పెద్దవాళ్ళు చూసేటియి. ఇంకిత జ్ఞానం తెలిసిన వాళ్ళు చూసేది. హ్మ్. అలానే తోసేస్తారు గదా! నన్ను అలా తోసేస్తారు ఆ ట్రాక్‌లోకి. నేనేంటో తెలియాలి గదా! నేను మాట్లాడాలి. నన్ను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. బికాజ్ ఐ యామ్ ద ఫ్రంట్. ప్రొజెక్షన్ నేనే గదా! అందుకొచ్చాను నేను మాట్లాడడానికి. అండ్ హ్మ్. అవసరం గదా! మార్కెట్ చేసుకుంటున్నాను. ఓపెన్‌గా చెప్తున్నాను. ఏమైంది? హ్మ్. ఈజ్ ఇట్ రాంగ్? వర్కింగ్ హార్డ్. ఓకే. అంటే అడల్ట్ సినిమా అనే గదా! ఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది. నో. అహా! ఏ సర్టిఫికేట్ చాలా రకాలు దానికిస్తారు. అడల్ట్‌కి ఒకదానికే గాదు. ఓకే. మన దీని పేరుంది గదా! దేశ భద్రతకు సంబంధించిన విషయాలున్న అడల్ట్ ఇస్తారు. ఇస్తారు. హ్మ్. దీని పేరు గొడవలు ఎక్కువున్నా ఇస్తారు. ఇప్పుడు ఈ ఫైట్స్ సినిమాలో ఏమున్నాయని ఫైట్స్ ఇచ్చారు? దేశ భద్రత ఉంది. ఓకే. ఫైట్స్ ఉన్నాయి. ఫైట్స్. ఓకే. బ్లడ్ ఎక్కువొస్తది. ఓకే. ఘోర మాస్ ఫైట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. నాకు ప్రభాస్ అన్న అంటే ఇష్టం. హ్మ్. ఆయనలా పెద్ద యాక్టర్ అవ్వాలి అంటే పెద్ద కథ చేయాలి. నా డబ్బులు పెడుతున్నా కష్టపడిన డబ్బులు. చాలా సాలిడ్‌గా ఎదగాలి. ఈ స్టోరీ ఎవరిది? స్టోరీ కూడా మీదేనా? స్టోరీ నాదే. రాసింది మా కెమెరామాన్. ఓకే. పెన్ అంటే నేను ఐడియా ఇస్తే తను రాసేవాడు అలా.
తను నా తర్వాత బాగా కష్టపడిందంటే అతనే మా కెమెరామ్యాన్ ఈ సినిమా సంబంధించి. ఓకే. ఈ సినిమా స్టార్ట్ చేయటం వరకు ఓకే. అనవసరంగా వచ్చామే, సినిమా తీస్తున్నాము, లేకపోతే మధ్య మధ్యలో అసలు ఒకటి ఏదన్నా చూస్ చేసుకుంటేనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్ని మీదేసుకొని చేశారు. దానికి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే థ్యాంక్ యూ మిమ్మల్ని. మేడం. ఫస్ట్లీ ఏంటంటే ఇన్ని చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ప్రాబ్లం ఫేస్ చేయలేదా? ఈ మేనేజ్మెంట్ లో కానీ ఈ ఈ 2 years ఆఫ్ జర్నీలో? ఎక్కడ లేదు మేడం, ప్రాబ్లం ఏం లేదు. రీజన్ ఏంటంటే నేను ఒక సినిమా మొదలు పెట్టాను. ఆ సినిమాకి 20 లక్షల బడ్జెట్, కొత్తపేట గ్రామం అని. ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. అతను 50 లక్షల బడ్జెట్, నేను 20-70 పెట్టి సినిమా తీసేటట్టు. అతను హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతకుముందు తీసాడా? అంతకుముందు తీలే, కొత్త ప్రొడ్యూసర్ కొత్తది. అతను. ఓకే, ఓకే. అయితే సినిమా తీసానే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దానివల్ల ఆ సినిమా అయిపోయింది. నాకు అప్పుడు అర్థమైంది, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలైనద్దు. నీకు నచ్చింది చెయ్యి. ఎదుటోని అట్టి చేయనప్పుడు, మంచిగా ఉన్నప్పుడు ఎవడి మాట వినొద్దు, గో హెడ్ అని నేను బాగా నేర్చుకున్నా. నా డబ్బులు 15 లక్షలు పోగొట్టుకున్న తర్వాత ఆ సినిమా ఉంది. ఆ సినిమా 3వ సినిమా 4వ సినిమా తీస్తా. దాని మ్యూజిక్ అలానే ఉంది. మ్యూజిక్ రేట్స్ నా కాడే ఉంది. సినిమా చాలా బాగుంటుంది. అది కొత్తపేట గ్రామం. అది ఫస్ట్ సినిమా యాక్చువల్లీ. సో ఈసారి పెట్టే డబ్బులు సినిమా ఆగకూడదు, ఏ ప్రాబ్లం రాకూడదు, సూట్ షాట్ అయిపోవాలి, డైరెక్ట్ థియేటర్లో బొమ్మ పడిపోవాలి అని గట్టిగా దిగా. ఎవడన్నా ఏమైనా చెప్తే పక్కకు పోయి మాడుకోమ్మా అని చెప్తా. లారీ చాప్టర్ 1 ఓకే. ఇంకా ఎన్ని పార్ట్స్ 2-3 ఉన్నాయి మేడం. ఇంకా షూట్ చేయాలి, కథ ఉంది, రాసుకున్నా. ఓకే. ఈ సినిమా ఎలా ఉన్నా కూడా 2-3 చేస్తారు. చేస్తాను. షూట్ షాట్ బ్లాక్ బాస్టర్ మేడం. ఇది థియేటర్లో ఇన్సూరెన్స్ చేయించుకోండి. హానెస్ట్ చెప్తున్నా, సీట్లు జాగ్రత్త. ఓకే. మనకి తెలుగు ఓకే. తమిళ్ మార్కెట్ అయింది మేడం. 5 లాంగ్వేజెస్ అని చెప్తున్నారు. తమిళ్ మార్కెట్ అక్కడ అయింది. ఎలా చేస్తున్నారు అసలు? అక్కడ ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నారు? తమిళ్ మార్కెట్ అయింది. అందుకే ఇప్పుడు ఈ తెలుగు మీడియాని ఇప్పుడు వేసేస్తున్నా. 28th నుంచి అక్కడికి వెళ్తున్నా, బాంబే వెళ్తున్నా, ఉంది వర్క్ ఉంది, అక్కడ తిరుగుతున్నా. ఓకే. కాలేజీలు వెళ్తున్నాం, చిన్న చిన్నవి ఉన్నాయి. హిందీ మార్కెట్ కాలేదు, తమిళ్ అయింది, కన్నడ అయింది, బెంగాలీ కాలేదు. ఇంకా 20 days టైం ఉంది. ఈ 20 days లో అక్కడ కూడా వర్కౌట్ చేస్తారు. అవుతాయి, జరుగుతున్నాయి. రేట్ కుదరట్లే అంతే. బొమ్మ నచ్చింది వాళ్ళకి, చాలా మందికి నచ్చింది బొమ్మ. ఫ్యూచర్ లో కూడా శ్రీకాంత్ దగ్గర నుంచి ఇదే టైప్ ఆఫ్ కంటెంట్ తో మూవీస్, ఇదే లైన్స్ తో కంటెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేకపోతే ఇది బేడా, ఇది డిఫరెంట్ గా ఇప్పుడు నువ్వు తీసుకున్న కంటెంట్ లైన్స్ నీ వీడియోస్ కి సంబంధించి ఇది దానికి సంబంధించింది కాదు, ఇదే వేరు అసలు. అది ఇప్పుడు ఓకే, మూవీకి సంబంధించి అంటే ఇప్పుడు కొన్ని సాంగ్స్ చూసాం, లేకపోతే నువ్వే చెప్తున్నావు కొన్ని సీన్స్ ఉన్నాయను, లేకపోతే ఓకే ఒక్క డైరెక్టర్ గా లేకపోతే రైటర్ గా నీ సినిమా ఎలా ఉండాలి అనుకున్నది అది కంప్లీట్ గా అది నీ ఇష్టం, నీ చాయిస్. ఎందుకంటే కంప్లీట్ గా బ్లూ ఫిలిమ్స్ తీసే పెడుతున్నారు, వాళ్ళనే ఏం చేయలేకపోతున్నాం. నేను మంచి సినిమా తీసా, చాలా మంచి సినిమా తీసా. బట్ ఓకే, మీరు కమర్షియల్ సినిమా అంటున్నారు. ఫ్యూచర్ లో ఏ టైప్ ఆఫ్ మూవీస్ తీయాలని ప్లానింగ్ ఉంది మీకు? నా దగ్గర ప్రొడ్యూసర్లు ఉంటే అన్ని ఉన్నాయి మేడం. ఫ్యాంటసీస్ తీస్తా, ఆధ్యాత్మికం తీస్తా, చాలా తీస్తా. ప్రొడ్యూసర్స్ ఉండాలి, డబ్బులు వచ్చే సినిమాలు తీస్తా. డబ్బులు వచ్చే సినిమాలు అంటే అర్థం ఏంటంటే 100లో 80 మందికి నచ్చేది డబ్బులు వచ్చే సినిమా. 80 మందికి ఏం నచ్చుతున్నాయో మీ చాయిస్ వదిలేస్తున్నా, అవే తీస్తారు అంతే. అండ్ వాటిల్లో మెసేజ్ కూడా ఉంటుంది. బాధ్యత ఒకనొక వయసులో మేడం, ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి, ఎదగాలని ఏదో పనులు చేస్తారు చాలా మంది. 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఏదో శుద్ధపూసలాగా తయారై మంచి మంచి విషయాలు చెప్తుంటారు. ప్రతి వ్యక్తి చేసేది అదే. అట్లా ఇప్పుడు తీసిన మాస్ సినిమాలు తీసిన ఇప్పుడు పోను మంచి సినిమాలు తీస్తాం, ఇంకా మెసేజ్ లేదన్నా ఇన్కల్కేట్ చేస్తాం ఏదో ఒక సీన్లో. చాలా సినిమాల్లో లోతట్టుగా ఉంటాయి మేడం, అవి అర్థం కావు జనాలకి. ఇప్పుడు నా సినిమాలోనే కొన్ని సీన్లు ఉంటాయి. హీరో లారీ డ్రైవర్ వేసుకుని బయటకు వెళ్తాడు, లారీ వేసుకుని బయటకు వెళ్తే హీరోయిన్ కుటుంబ బాధ్యతలు మొయ్యాలి. ఒకరోజు వస్తాడు, పడుకుంటారు, అమ్మాయి ప్రెగ్నెంట్, ఏడుస్తూ ఉంటుంది నొప్పి అని. నెక్స్ట్ డే ఇంకా డెలివరీ టైం ఉంది, బట్ స్టిల్ పెయిన్ ఏదో సంథింగ్. తను నిద్రలేచి అమ్మాయి గురించి పొగుడుతూ చెప్తాడు ఒక సీన్, మీ ఆడవాళ్ళు చాలా గొప్ప వాళ్ళే, మీ కాలి గోటికి కూడా సమానం కాదు మా మగవాళ్ళు, బయట ఏదో తిరిగి పని చేస్తాం అనుకుంటాం కానీ పురిటి నొప్పులు కనడం, బేబీని భరించడం అంత ఈజీ కాదు అని చెప్తాడు హీరో ఆడవాళ్ళు. ఇట్లా చాలా సీన్స్ ఇన్కల్కేట్గా ఉంటాయి, అవన్నీ గమనించరు. ఓన్లీ ముద్దు పెడితే దాన్ని అడుగుతారు. యూనో చాలా థింగ్స్ ఉంటాయి. ఇట్ ఆల్ మేడం, ఓవరాల్ థింగ్ మనం ఓవరాల్ థింగ్ చూసి మాట్లాడాలని నా అభిప్రాయం. ఇంకొక ఫైనల్ క్వశ్చన్. ఎస్ మేడం. శ్రీకాంత్ ని కూర్చోబెట్టి రెచ్చగొడితే ఈజీగా రెచ్చిపోతాడు మనిషి, ఈజీగా అవతల వాళ్ళ పైన ఇదైపోతాడు. నిజమేనా ఇది? నేను ఎట్లా నాకు ఒక్కడికే తెలుసు, నా గురించి ఎవరికి ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ జీరో. హానెస్ట్లీ అంటే నేను గొప్పనని కాదు, నేను చెప్తే తెలుస్తుంది. బట్ వన్ థింగ్, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టైప్ ఏదన్నా ప్రోగ్రామ్ లో నేను ఓపెన్ అప్ అవుతా, టేక్స్ లాట్ ఆఫ్ టైం. చాలా ఉంది, చాలా పెద్ద స్టోరీ ఉంది నా వెనకాల. లైక్ ఆర్ఫన్ కైండ్ ఆఫ్ నేను. ఆ స్థితి నాది, చాలా చిన్న స్థాయి నాది. వచ్చా ముంబైలో కేజీఎఫ్ నుంచి రాఖీబాయ్ హైదరాబాద్ ముంబైకి ఎలా వెళ్తాడో అలా వచ్చా నేను. అంటే చాలా అంతకన్నా జీరో స్థాయి నుంచి వచ్చాను నేను. సో అవన్నీ ఆ స్థితిలో నన్ను ఇలా తయారు చేస్తాయి. నేను కంట్రోల్ చేసుకోగలను, నేను మాట్లాడగలను. ఇవన్నీ ఎందుకు మాట్లాడదంటే, ఇప్పుడు హలో వెల్కమ్ టు TV9 అంటారా, TV9 వాళ్ళు ఉదాహరణ,
తప్పు కాదు అది. జనాల అటెన్షన్ గ్రాప్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ న్యూస్. ఏదో యాక్సిడెంట్ అయింది, ఏదో జరిగింది, అది చెప్పాలి జనాలకి. Mm. అట్లా ఇది చెప్పాలనే తపనలో చెప్తున్నా తప్ప, నేను ఆఫ్‌లైన్ కూల్ అండ్ కామ్ అండ్ వెరీ లాయల్. ఓకే. సింపుల్ గై. స్క్రీన్ పైన చూస్తున్న దానికి క్వైట్ ఆపోజిట్. క్వైట్ ఆపోజిట్. అండ్ ఆల్సో ఏ సిట్యుయేషన్, ఎంత పెద్ద సిట్యుయేషన్ అయినా నేను Mm. కంట్రోల్ చేస్తాను, మాట్లాడతా, ఆలోచించి డెసిషన్ తీసుకుంటా. నన్ను తక్కువ అంచనా వేసాను, చాలా తక్కువ అంచనా వేసాను నన్ను చాలా మంది. ఐ విల్ షో దెమ్ వాట్ ఐ యామ్ అనేది. ఓకే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఈ ప్రమోషన్స్ ఇక్కడ తెలుగు మీడియాలో ఇప్పుడు మీరు చెప్పిన పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదన్నా ఆపినా, లేకపోతే మీ మాట తీరు వల్ల ఎవరైనా హట్ అయ్యి మిమ్మల్ని ఎంకరేజ్ చేయకపోయినా, రేపు మూవీస్ కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేసినా నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు? డోంట్ కేర్. వాళ్ళ మొక్కలు వాళ్ళు ఏం చేస్తారు. ఇండస్ట్రీ ఎవరిది కాదు మేడం. లైఫ్ టైం మెంబర్ 30,000 కట్టి బ్యానర్ తీసుకున్నా నేను. లైఫ్ టైం మెంబర్ నేను అక్కడ. అండ్ ఎవరిని మనం నోరు జారి అనం కదా. Right. ఎందుకంటాం, వాళ్ళు మనకి ఇన్వాల్వ్ మనం. కానీ చిన్న చిన్న వాళ్ళు అన్నెసరిగా ఇన్వాల్వ్ అవుతుంటే దాన్ని మనం ఇలా మాట్లాడుతున్నాం.